చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ మనకి స్టిచ్ అనేది పైపింగ్ మీద కానీ బ్లౌజ్ పీస్ మీద కానీ పడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. మీరు ఈ పీసెస్ని ఎంత క్రాస్గా కట్ చేసుకుంటే మీకు పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి, అంటే థ్రెడ్ వచ్చేసి ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపునకు థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి. చూసారా, మీరు ఈ పీసెస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి 3/4 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకు కరెక్ట్గా ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు వచ్చేసి 3/4 ఇంచ్ ఉంది. ఒకవేళ మీకు 1 ఇంచ్ వెడల్పు ఉందనుకోండి, అలాంటప్పుడు ఒక 1/4 ఇంచ్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని తీసుకొని పైపింగ్ క్లాత్కి వచ్చేసి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఈ విధంగా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు 1/4 ఇంచే వదిలాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మనకి ఖర్చు అనేది 1/4 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి. మీరు బ్లౌజ్ పీస్ని లాగినట్లుగా పట్టుకొని కనుక స్టిచ్ చేశారు అంటే మీకు ఈ నెక్ రౌండ్ అనేది సాగిపోయి షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి 2 వైపులా కూడా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరకు వచ్చేసరికి మనకి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
అర్థమైంది కదా. మనం ఈ పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఒక చోట పావించు, ఒక చోట హాఫ్ ఇంచు అలా ఉండేలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి. ఈ పైపింగ్ థ్రెడ్లో కూడా మనకి రకాలు ఉంటాయి. అంటే సన్నగా ఉండే థ్రెడ్ ఉంటుంది, లావుగా ఉండే థ్రెడ్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అంటే పైపింగ్ సన్నగా వస్తుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ చివరన ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని ఇక్కడ చూడండి, మనం పైపింగ్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ స్టిచ్ మీద థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ థ్రెడ్ అనేది ఈ స్టిచ్ మీద ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైపింగ్ క్లాత్ని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ పైపింగ్ క్లాత్ని ఎంత టైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకూడదు, అలాగే బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. రెండింటికి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా, ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది పైపింగ్ మీద కానీ బ్లౌజ్ పీస్ మీద కానీ పడకుండా మధ్యలోనే పడుతుంది కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇదే విధంగా చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ మనకి స్టిచ్ అనేది పైపింగ్ మీద కానీ బ్లౌజ్ పీస్ మీద కానీ పడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాగి ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలి అనుకుంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే పావించి మార్జిన్తో ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ ఏమీ వేయట్లేదండి, పావించి మార్జిన్తో స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది మారకుండా ఉంటుంది.
మరలా ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, నెక్కి థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇదే విధంగా హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ముందుగా హ్యాండ్స్కి జాయింట్లు వేసుకోవాలి. అంటే మనకి హ్యాండ్కి ఒకవైపున జాయింట్లు పడతాయి కదా, ఇప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని తీసుకొని పైపింగ్ క్లాత్కి వచ్చేసి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కి థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ ఖర్చు అనేది బయటికి కనిపించకూడదు. ఒకవేళ మీకు ఈ ఖర్చు బయటికి కనిపిస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఈ ఖర్చుని లైట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది కదా, మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, మనకి ఖర్చు అనేది బయటికి కనిపించలేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్,
చూసారు కదా, నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.